స్టార్ కిడ్ అయినంత మాత్రాన శృతి హాసన్ కెరీర్ ఏం సాఫీగా సాగిపోలేదు. కట్టకట్టకొచ్చి ఆఫర్లు పడిపోలేదు. మొదట్లోనే దారుణమైన ఫెయిల్యూర్స్ని చూసింది తాను. ఇక టాలీవుడ్లో అయితే ఏకంగా ఐరన్ లెగ్ అనిపించుకుంది. తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారింది. శృతి తానేమిటో నిరూపించుకుంది. ఇంతకు ముందెన్నడూ తన ఎఫైర్ల గురించి వచ్చిన వార్తలపై స్పందించిన శృతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పాత రిలేషన్షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఫెయిల్యూర్ రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆమె అంగీకరించింది. తన పనికి అడ్డం పడడం వల్లే ఆ వ్యక్తులకు తాను దూరమైనట్లు ఆమె తెలిపింది. చాలామంది హీరోయిన్లలాగే శృతి ఎఫైర్తోనూ వార్తల్లో నిలిచింది. సిద్ధార్థ్ అని, ధనుష్ అని, రైనా అని రకరకాల పేర్లతో ఆమెకు ముడిపెట్టారు. ఈ మధ్య కొత్తగా ఒక ఫారినర్తో ఎఫైర్ అంటూ రూమర్లు నడుస్తున్నాయి. పాత బాయ్ ఫ్రెండ్స్తో తానెందుకు బ్రేకప్ కావాల్సి వచ్చిందో నిర్మోహమాటంగా చెప్పేసింది శృతి హాసన్. తొలి సినిమా అనగనగా ఓ ధీరుడు సమయంలోనే శృతి హాసన్ ప్రేమలో పడిపోయిందని వార్తలొచ్చాయి. అందులో కథానాయకుడిగా నటించిన సిద్ధార్థతోనే ప్రేమలో పడిందని, ఓ మై ఫ్రెండ్ సినిమా సమయానికి అది మరింత డీప్గా మారిందని చెప్పుకొన్నారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత శృతి తన దృష్టినంతా కెరీర్ పైనే పెట్టింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడ నటించింది. ఈ జర్నీలో శృతి హాసన్ వైపు నుంచి మళ్లీ ప్రేమ కబురు మాత్రం వినిపించలేదు. మధ్యలో 3 సమయంలో తమిళ కథానాయకుడు ధనుష్తో క్లోజ్గా మూవ్ అవుతోందని మాత్రమే చెప్పుకొన్నారు. కానీ ఆ ప్రచారం కూడా ఎంతో కాలం సాగలేదు. వెంటనే చల్లారిపోయింది. ఇప్పటికైతే మైఖేల్ అని ఒక ఫారినర్తో వార్తల్లో ఉంది శృతి. వాళ్ళిద్దరూ ఇప్పుడు డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి అందులో ఎంత నిజముందన్నది తెలియాల్సి ఉంది.